Hello all, welcome back to our channel. So ee video lo Operation Research Unit number 5 Game Theory as well as Simulation ee rendu cover cheddam. Especially game theory anedi chaala important, okay na. So game theory nunchi manam compulsory ga problematic question anedi question paper lo untundi, that to last unit nunchi untundi. సో గేమ్ థియరీలో ఎలా అడుగుతాడు క్వశ్చన్స్, అసలు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి చేయాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా బుక్, పెన్, క్యాల్కులేటర్ అవన్నీ పెట్టుకొని నాతో పాటుగా చేస్తేనే ఈ యూనిట్ అర్థమవుతుంది. ఈ యూనిట్ అనే కాదు, ఏ యూనిట్ అయినా కూడా ఆపరేషన్ రీసెర్చ్లో చేస్తేనే అర్థమవుతుంది. సింప్లీ వింటే మాత్రం అస్సలకే అర్థం కాదు. సో చెప్పడం వరకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, బట్ ప్రాక్టీసింగ్ ద థింగ్ ఈజ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో గేమ్ థియరీ అండ్ క్యూయింగ్ థియరీ రెండు ఉంటాయి ఇందులో. సిమ్యులేషన్ కూడా ఉంటుంది. మొత్తం 3 టాపిక్స్ లాగా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పాను చూడండి. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోలో ఏం చెప్పినానంటే, గేమ్ థియరీ నుంచి ప్రాబ్లమెటిక్ నేర్చుకోండి, సిమ్యులేషన్ నుంచి కూడా ప్రాబ్లమెటిక్ నేర్చుకోండి, క్యూయింగ్ థియరీ నుంచి థియరీ పార్ట్ నేర్చుకోండి. ప్రాబ్లమెటిక్ వద్దు, అడగడు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అడగడు. ఓన్లీ గేమ్ థియరీయే 99.9% అడుగు, 100% ఇక అదే. అండ్ సిమ్యులేషన్ కూడా ఏముండదు కాబట్టి సిమ్యులేషన్ కూడా చెప్పేస్తాను, పనిలో పని అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, గేమ్ థియరీలో సింప్లీ మనము సాడిల్ పాయింట్ని కనుక్కోవాలి, ఓకేనా. సాడిల్ పాయింట్ అనేది ఎప్పుడైనా ఈక్వల్ ఉండాలన్నమాట. అంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఒక కాడ 3 ఉన్నప్పుడు ఇంకొక సైడ్ కూడా 3 ఉండాలి. అది మనం ప్రాబ్లమాటిక్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ సాడిల్ పాయింట్ ఈక్వల్గా లేకపోతే మనం మిక్స్డ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. మిక్స్డ్ స్ట్రాటజీలో మొత్తం మనకి 3 మెథడ్స్ ఉంటాయి: ఆల్జీబ్రిక్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, సింప్లెక్స్ మెథడ్. ఆల్జీబ్రిక్ మెథడ్ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలంటే 2 rows 2 columns ఉంటేనే ఆల్జీబ్రిక్ మెథడ్ యూజ్ చేయాలి, ఓకేనా. ఈ 3 మెథడ్లకైనా ఏదైనా ఒక మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఎలా యూజ్ చేయాలి, కండిషన్స్ ఉంటాయి. ఆల్జీబ్రిక్లో 2 rows అయినా ఉండాలి, 2 rows 2 columns ఉండాలి. గ్రాఫికల్ మెథడ్లో 2 rows ఉండాలి, ఎన్ని నెంబర్స్ ఆఫ్ కాలమ్స్ అన్నా ఉండొచ్చు. మినిమం 2 rows ఉండాలి, కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. లేదా ఎన్ని rows అని ఉండని, మినిమం 2 columns అయితే ఉండాలి. అట్లాంటప్పుడు క్వశ్చన్లో మనం గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేస్తాం. లేదు అంటే ఎన్ని rows ఉన్నా ఎన్ని కాలమ్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేస్తాం. ఈ 3 మెథడ్స్ నేర్చుకోవడం కన్నా ఏదైనా ఒక్క మెథడ్ నేర్చుకుంటే బెస్ట్. ఏంటి ఆ మెథడ్ అని అంటే ఆల్జీబ్రిక్ మెథడ్. కానీ ప్రతి క్వశ్చన్లో వాడు 2 rows 2 columns ఇవ్వడు కదా అని అడగొచ్చు. సో ప్రతి దాంట్లో మనకి 2 rows 2 columns ఉండవు కదా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్, సింప్లెక్స్ మెథడ్ చూసుకుంటే మాత్రం చాలా డిఫికల్ట్ ఉంటుంది, మీకు అర్థం అవ్వదు. సో ఆల్జీబ్రిక్ మెథడ్ యూజ్ చేద్దాం. అంటే 2 into 2 కదా. సో క్వశ్చన్ ప్రతిసారి 2 rows 2 columns ఇవ్వడు కాబట్టి మనమే 2 rows 2 columns లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తామనంటే డామినెన్స్ రూల్తోని కన్వర్ట్ చేస్తాము. డామినెన్స్ రూల్ అన్నా అనొచ్చు, డామినెన్స్ థియరీ అన్నా అనొచ్చు. సో ఈ డామినెన్స్ థియరీతోని మనము 2 rowsని 2 columnsని కన్వర్ట్ చేయొచ్చు. వాడు ఎన్ని rows అని ఇవ్వండి, ఎన్ని columns అని ఇవ్వండి, ఆ ఎన్ని rows ఇచ్చినా ఎన్ని columns ఇచ్చినా మనం డామినెన్స్ థియరీతోని 2 rows 2 columns అనేది మనము కన్వర్ట్ చేసుకుంటాం. గాట్ ఇట్. సో వెన్ దే గివెన్ ఐదర్ 2 rows or 2 columns ఇన్ ఏ క్వశ్చన్, దెన్ యూజ్ గ్రాఫికల్ మెథడ్. ఒకవేళ వాడు క్వశ్చన్లో 2 rows కానీ 2 columns కానీ ఇచ్చి సాడిల్ పాయింట్ ఈక్వల్ కాకపోతే మనం ఏం చేస్తాము, ఇవి 3 ఏదో ఒకటి చేస్తాం. బట్ నేను ఏమంటున్నాను, ఆడ 2 rows అయినా 2 columns అయినా ఎయిదర్ 2 rows ఇచ్చింది అనుకో, సాడిల్ పాయింట్ ఈక్వల్ కాలేదనుకో, మనం ఏం చేయాలి, గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఇక్కడ మనకు చూడండి 3 columns ఇచ్చిండు, 2 rows ఇచ్చిండు. సాడిల్ పాయింట్ మాత్రం లేదు. సాడిల్ పాయింట్ లేకపోతే మనం సడన్గా ఏం చేస్తాము, ఆల్జీబ్రిక్ మెథడ్ డామినెన్స్ రూల్ పెట్టుకొని ఆల్జీబ్రిక్ మెథడ్ చేయడానికి చూస్తాం. కానీ అలా చేయొద్దు, ఎందుకంటే 2 rows ఉన్నాయి కాబట్టి గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేయాలి. గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసినాక
ఆల్జిబ్రిక్ మెథడ్ యూజ్ చేయాలి, అప్పుడు కూడా శాడిల్ పాయింట్ రాకపోతే. సో ఇవన్నీ మీకు ప్రాబ్లమెటిక్ చేస్తే అర్థమవుతుంది. సో నౌ లెట్స్ డూ అ ప్రాబ్లమెటిక్ క్వశ్చన్. ఓకే, సో సింపుల్గా మీకు అండర్స్టాండ్ అవ్వడానికి ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకుంటాను. సో ఏంటా క్వశ్చన్ అని అంటే, వాడు ఇలా ఇస్తాడు క్వశ్చన్, y1 y2 y3 x1 x2 x3. y1లో వాడు 2 6 -1, x2లో 8 9 12 7 13 6. గేమ్ థియరీ కనుక్కో అన్నాడు. ఇది క్వశ్చన్ ఇలా అడుగుతాడు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే శాడిల్ పాయింట్ చెక్ చేసుకోవాలి. శాడిల్ పాయింట్ ఈక్వల్ ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఈక్వల్ ఉందనుకో ఆ ఆల్జిబ్రిక్ మెథడ్, ఆ గ్రాఫికల్ మెథడ్, ఆ డామినెన్స్ థియరీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా శాడిల్ పాయింట్ కనుక్కుంటామనంటే, ఫస్ట్ మనము రోలో చూసుకుందాం. రోలో ఫస్ట్ మనం మినిమం చూసుకోవాలి. ఓకేనా, సో ఈ రో కదా, ఈ రోలో మినిమం ఏంటి -1. ఈ 2 6 -1లో మినిమం లీస్ట్ వాల్యూ ఎంత -1. ఇందులో 8 9 12 8, ఇక్కడ 6. అర్థమవుతుందా? రోలో మినిమం తీసుకోవాలి, ఇక్కడ కాలంలో మ్యాక్సిమం తీసుకోవాలి. ఇక్కడ మినిమం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, మ్యాక్సిమం తీసుకోండి. ఇక్కడ కాలం కదా, ఇది కాలంలో మ్యాక్సిమం ఎంత ఉంది, 8 ఉంది. కాలంలో మ్యాక్సిమం ఎంత ఉంది, 13 ఉంది. కాలంలో మ్యాక్సిమం ఎంత ఉంది, 12 ఉంది. గాట్ ఇట్, వేసుకున్నామా? ఇప్పుడు ఇక్కడ మినిమం కాడ ఈ మూడిట్ల మ్యాక్సిమం నెంబర్ ఎంత, హైయెస్ట్ నెంబర్ ఎంత, 8. ఎందుకంటే ఇక్కడ మినిమం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం తీసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి, మినిమం తీసుకోవాలి. సో మినిమం ఎంత అంటే లీస్ట్ నెంబర్ ఎంత, 8 13 12 8. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో శాడిల్ పాయింట్ ఏమైంది, వచ్చింది. శాడిల్ పాయింట్ ఈక్వల్ అయినప్పుడు మనము ఇవన్నీ చేయాల్సిన అవసరమా, అవసరం లేదు. సింపుల్గా మనం గేమ్ థియరీ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, వాల్యూ ఆఫ్ గేమ్ ఈజ్ ఈక్వల్ టు 8. మనకి 8 వచ్చింది కాబట్టి వాల్యూ ఎంత ఉండాలి, 8 ఉండాలి. ద స్ట్రాటజీ ఆఫ్ ఎక్స్ ప్లేయర్ అంటే ఇక్కడ ఇది కదా, వాడు 8 ఉంది, ఇక్కడ ఉంది అంటే x2 కాడ ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ కాడ ఉంది, సెకండ్ x2లో ఉంది. ద స్ట్రాటజీ ఆఫ్ వై ప్లేయర్ ఎంత, 8 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే y1 ఫస్ట్ కాలంలో y1. సో ఫస్ట్ y1 శాడిల్ పాయింట్ అంటే శాడిల్ పాయింట్ ఎంత అవుతుంది అప్పుడు, 2, 1 అంటే సెకండ్ రోలో ఒకటి ఉంది, ఫస్ట్ కాలంలో ఒకటి ఉంది. సో ద శాడిల్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 2, 1. సింపుల్గా ఇంతకీ 8 మార్క్స్ ఇస్తారా అని అంటే, థింగ్ ఏందనంటే మనం లాంగ్ క్వశ్చన్లో వాడు ఎప్పుడైనా శాడిల్ పాయింట్ ఇయ్యడు, అంటే మీన్స్ ఈక్వల్ కాదు. మనం ఇక్కడ శాడిల్ పాయింట్ ఈక్వల్ అయ్యింది కాబట్టి ఇది ఇంత ఈజీగా అనిపిస్తుంది. శాడిల్ పాయింట్ ఈక్వల్ కాకపోతే ఎలాగో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనము శాడిల్ పాయింట్ ఈక్వల్ కాకపోతే ఎలా చేయాలి, ఏ మెథడ్ యూజ్ చేయాలి అది చేస్తాం. తర్వాత గ్రాఫికల్ మెథడ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వితౌట్ శాడిల్ పాయింట్. గేమ్ థియరీ, గేమ్ వితౌట్ శాడిల్ పాయింట్. ఇలాంటి ఒకవేళ శాడిల్ పాయింట్ ఈక్వల్ కాకపోతే ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వాడు క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్లో వాడు B1 B2 A1 A2 ఇచ్చిండు. B1లా 12 -8 ఇచ్చిండు, ఇక్కడ -6 4 ఇచ్చిండు. ఫస్ట్ మనం ఏం చేయాలి, మినిమం తీసుకోవాలి. మినిమం ఎంత వస్తుంది ఇక్కడ, -8 -6. ఈ రెండిట్ల మ్యాక్సిమం ఎంత, అందరు ఏమంటారు మైనస్ అనేస్తారు, -8 అంటారు. మ్యాక్సిమం అంటే -6 అవుతుంది అప్పుడు. ఓకేనా, ఈ రెండు మైనస్లోనే మ్యాక్సిమం
ఎంత 6 కదా, అది 8 అనొద్దు అంటే ఎందుకంటే ఇది మైనస్ సింబల్ ఉంది కాబట్టి. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ మ్యాక్సిమం తీసుకోండి. మ్యాక్సిమం ఎంత 12, ఇక్కడ 4, ఈ రెండిట్ల మినిమం ఎంత 4. సో ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అవ్వట్లేదు. వేరే శాడిల్ పాయింట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అయ్యింది, శాడిల్ పాయింట్ ఈక్వల్ కాలే, నో శాడిల్ పాయింట్ అయ్యింది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? మిక్స్డ్ స్ట్రాటజీ యూజ్ చేయాలి. మిక్స్డ్ స్ట్రాటజీలో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఆల్జిబ్రిక్ ఉంది, సింప్లెక్స్ ఉంది, గ్రాఫికల్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఏమంటున్నాను, గ్రాఫికల్ మెథడ్ మనం యూజ్ చేయొచ్చు. దానికన్నా ముందు నేను ఆల్జిబ్రిక్ మెథడ్ ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను. బికాజ్ ఆల్జిబ్రిక్ మెథడ్ వస్తేనే మీరు మళ్ళీ గ్రాఫికల్ మెథడ్ చేసినాక ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మిక్స్డ్ స్ట్రాటజీలో ఆల్జిబ్రిక్ మెథడ్ చేద్దాం. అదొక్కటే నేర్చుకుంటున్నాం మనము. ఆల్జిబ్రిక్ మెథడ్లో ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆల్జిబ్రిక్ మెథడ్ చేయాలంటే 2 rows 2 columns ఉన్నాయి కాబట్టి, ఇక్కడ 2 columns ఉన్నాయి, 2 rows ఉన్నాయి కాబట్టి మనం ఆల్జిబ్రిక్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ 1 అంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని A11 అనుకోవాలి, దీన్ని A12 అనుకోవాలి, దీన్ని A22 అనుకోవాలి, అంటే సెకండ్ వన్. ఇదేమో A22, ఇది 21. ఫస్ట్ కాలం ఫస్ట్ రో, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. అర్థమవుతుందా? మనము A11, A12, A21, A22 ఇలా మనం ఫిక్స్డ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ మనము x1కి చేసుకుందాం. ఓకేనా? x1 ఫార్ములా ఏంటి అని అంటే A22 మైనస్ A21 డివైడెడ్ బై, ఓకే, A22 మైనస్ A21 డివైడెడ్ బై A11 ప్లస్ A22 బ్రాకెట్లో A11 ప్లస్ A22 మైనస్ A12 ప్లస్ A21. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. A22 ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి, జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. A22 అంటే ఎంత? 4 కదా, సో 4. A21 అంటే ఎంత? -6 బ్రాకెట్లో -6 డివైడెడ్ బై A11 ఎంత? 12, A22 ఎంత? 4 మైనస్ A12 ఎంత? -8 ప్లస్ A21 -6. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి -6 వేసేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ప్లస్ ఉంది, మనం ప్లస్ వేసుకున్నాం. A21 ఎంత? -6 ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, అందుకని -6. అర్థమవుతుందా? ఇప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ మైనస్ గెటింగ్ క్యాన్సల్డ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 4 + 6 అవుతుంది. నెక్స్ట్ 12 + 4 ఎంత? 16. 16 మైనస్, ఇక్కడ ఉంది మైనస్ ఉంది, ఇక్కడ ఉంది మైనస్ ఉంది, మైనస్ మైనస్ ఏమవుతుంది? -8 -6 టోటల్ -14. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాక దాన్ని చేయాలి. సో 4 + 6 ఎంత? 10. 10 డివైడెడ్ బై, మళ్ళీ ఇక్కడ 16 మైనస్ -14. సో ఇక్కడ ఉంది మైనస్, ఇక్కడ ఉంది మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో 16 + 4 ఎంత? 16 + 14. సో 10 డివైడెడ్ బై 16 + 14 ఎంత? 30. సో 10 డివైడెడ్ బై 30 చేయాలి. సో 10 డివైడెడ్ బై 30 చేస్తే 0.33 వస్తుంది. 0.33. ఇప్పుడు x1 ఎంత మనకు వచ్చింది? x1 ఎంత వచ్చింది మనకి? 0.33 వచ్చింది. x2 కనుక్కోవాలి కదా. x2 ఫార్ములా ఏంటి? 1 - x1. 1 - x1 ఎంత వచ్చింది? 0.33. సో 1లకే 0.33 మైనస్ చేస్తే ఎంత? 0.67. గాట్ ఇట్? సో ఇప్పుడు x1 వాల్యూ వచ్చింది, x2 వాల్యూ వచ్చింది. x1 వాల్యూస్ ఏమో 0.33, x2 ఏమో 0.67. గుర్తుపెట్టుకోండి.
సేమ్ అలాగే y1 y2 కూడా చేయండి. ఇప్పుడు y1 ఫార్ములా ఏముంటుందంటే a22 మైనస్ a21 డివైడెడ్ బై ఓకే a11 ప్లస్ a22 మైనస్ a12 ఓకే ప్లస్ a21. సో సారీ ఫార్ములా సేమ్ రాసిన ఇక్కడ a12 వస్తుంది. ఓకే a22 మైనస్ a12 a11 ప్లస్ ఎంత సేమ్ ఉంటుంది, జస్ట్ ఇక్కడ a12 ఫార్ములా సబ్స్టిట్యూట్ అవుతుంది. సో a22 ఎంత వచ్చింది మనకి 4, a12 ఎంత 12. ఓకే సారీ 12 కాదు, ఎయిట్ 12 కాదు 8. సో -8, 4 మైనస్ బ్రాకెట్లో -8. ఇప్పుడు a11 ఎంత, చాలా కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకొని వేసుకోవాలి. సో 12 ప్లస్ 4 మైనస్ a12 ఎంత 12. సింపుల్గా ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేస్తే a12 ఏమో -8 ప్లస్ 21 ఏమో -6. సో -6 అవుతుంది. సో ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి -8 -6. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో 4 ప్లస్ 8 అవుతుంది. సో ఇక్కడ 16 ఉంది, 16 ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 14. సో 8 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12, 30. సో 12 డివైడెడ్ బై 30 చేస్తే 0.4 వస్తుంది. ఇప్పుడు y2 కనుక్కోవాలంటే 1 మైనస్ y1. సో 1 మైనస్ 0.4 చేస్తే y2 ఎంత వస్తుంది, 1 మైనస్ 0.4 చేస్తే 0.6. జస్ట్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని కన్వర్ట్ చేసుకుంటున్నాము. సో అందుకని నేను ఫాస్ట్గా చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే y1 ఏమో 0.4 వస్తుంది, y2 ఏమో 0.6 వస్తుంది. సేమ్ అలాగే అయిపోయింది. ఇప్పుడు శాడిల్ పాయింట్ మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. శాడిల్ పాయింట్ అన్న ఆల్జీబ్రిక్ మెథడ్లో ఇలా x1 x2 y1 y2 కనుక్కున్నాక అంతే. ద ఆప్టిమమ్ స్ట్రాటజీ ఆఫ్ ఏ ఎంత, x1 ఏమో 0.33 వచ్చింది, x2 ఏమో 0.67 వచ్చింది. సేమ్ అట్లాగే బీది ఏమో వచ్చింది 0.4 ఏమో y1, 0.6 ఏమో y2. సో ఇలా మనము కన్వర్ట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇలా కన్వర్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే మీరు వి ఫార్ములా కూడా వేసుకోవాలి. వి ఫార్ములా ఎలా వేసుకుంటామని అంటే v is equal to a11 a22 minus a12 a21 divided by a11 plus a22 minus a12 plus a21. ఇది ఫార్ములా, ఇది v ఫార్ములా. v ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి సింపుల్గా. a11 ఎంత ఉంది మనకి 12, a2 ఎంత ఉంది 4 ఉంది. సో 12 into 4 మైనస్ a12 ఎంత -8, ఇది -6. a11 ఎంత 12 ప్లస్ a22 4, ఇక్కడ మైనస్ a12 ఎంత -8 -6. సో 12 into 4 ఎంత, 12 into 4 చేసుకోవాలి. 12 into 4 చేస్తే 48 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 8 into 6 ఎంత 48 minus 48 divided by 12 plus 4 ఎంత 16 minus ప్లస్ ఓకేనా. సో 8 plus 6 ఎంత 14 ఏనా 8 14. సో
ఫోన్ వాజ్ సడన్లీ ఆగిపోయిందనమాట. సో అందుకని నేను చూసుకోకుండా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఏం లేదు, జస్ట్ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేశాక మీకు 48 - 48 0, 16 - 4 14 2. సో 0 డివైడెడ్ బై 2 చేస్తే 0 వస్తుంది. సో v = 0 అయిందనమాట. ఓకేనా? సో ఇలా మనము ఆల్జీబ్రిక్ మెథడ్ యూజ్ చేసి మనం గేమ్ థియరీ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ డామినెన్స్ థియరీ. ఓకేనా? ఇప్పుడు మనము సింపుల్గా మళ్ళీ క్లారిటీగా చెప్తాను, ఒక్కసారి వినండి. ఈ 3 మెథడ్స్లో మనము ఆల్జీబ్రిక్ మెథడే నేర్చుకుంటున్నాం కాబట్టి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, ఆల్జీబ్రిక్ మెథడ్లో రూల్స్ ఉన్నాయి కదా, 2 rows 2 columns మాత్రమే ఉండాలి. 3 rows 2 columns ఉన్నా కూడా రాదు. సో అందుకనే అన్ని రోస్ రిడక్షన్స్ అన్నీ చేయాలి అని అంటే ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డామినెన్స్ థియరీ. సో మీరు గేమ్ థియరీలో శాడిల్ పాయింట్ కనుక్కొని డామినెన్స్ థియరీ నేర్చుకొని ఆల్జీబ్రిక్ మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. గ్రాఫికల్ మెథడ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది మీకు. గ్రాఫికల్ మెథడ్ ఏమీ లేదు, జస్ట్ 1 minute ప్రాబ్లం అది అంతే. కానీ ఇప్పుడు డామినెన్స్ థియరీ ఎలాగో చెప్తాను. ఇక్కడ వాడు ప్లేయర్ ఏ క్వశ్చన్ రాస్తున్నాను, మీరు కూడా నాతో పాటు చేయండి. ఇక్కడ ప్లేయర్ బి. ఓకేనా? సో ప్లేయర్ ఏలా 1 2 3 4, ఇక్కడ 1 2 3 4 అంటే 4 rows 4 columns ఇచ్చినాడు. అంటే ఎన్ని rows ఎన్ని columns అన్నా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ 3 2 4 0 3 4 3 4 4 2 4 0 0 4 0 8 ఇలా మీకు క్వశ్చన్ ఇచ్చినాడు. డామినెన్స్ థియరీతోని కనుక్కోన్న అనవచ్చు, లేదా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చి గేమ్ థియరీ కనుక్కోన్న అనవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి, శాడిల్ పాయింట్ని చెక్ చేసుకోవాలి. శాడిల్ పాయింట్ ఎలా చెక్ చేసుకుంటాం, 3 2 4 0 3 4 3 4 4 2 4 0 0 4 0 8. ఇందులో ఫస్ట్ మనము మినిమం తీసుకోవాలి. ఈ 4 మినిమం ఎంత, రోలో మినిమం ఎంత 0, మినిమం ఎంత 3 ఉంది 3 ఉంది, ఏదైనా 3 ఈజ్ ద కామన్. 4 4 2 ఉంది 0 ఉంది, సో 0. మళ్ళీ ఇక్కడ 0. ఇందులోకేని మ్యాక్సిమం ఎంత 3. శాడిల్ పాయింట్ కనుక్కుంటున్నాం అంతే. సో ఇక నేను ఫాస్ట్గా చేస్తే ఇప్పటి నుంచి ఇక్కడ మనకి మ్యాక్సిమం తీసుకోవాలి. ఈ కాలంలో మ్యాక్సిమం ఎంత 4, మ్యాక్సిమం ఎంత 4 4 8, ఇందులో మినిమం ఎంత 4. సో ఒక శాడిల్ పాయింట్ ఈక్వల్ అవుతుందా, నో శాడిల్ పాయింట్ అనేది ఈక్వల్ అవుతలేదు. అట్లాంటప్పుడు మనం ఆల్జీబ్రిక్ మెథడ్ యూజ్ చేయాలంటే 2 rows 2 columns ఉండాలి. కానీ ఇక్కడ 4 rows 4 columns ఉన్నాయి. ఎలా మనం చేసుకుంటాం, 2 rowsకి 2 columnsకి ఎలా చేసుకుంటాం అంటే డామినెన్స్ థియరీ. ఎలా డామినెన్స్ థియరీ నేర్చుకుంటామంటే సేమ్ క్వశ్చన్ని మళ్ళీ రాసుకోండి. 3 2 4 0 3 4 3 4 4 2 4 0 0 4 0 8 ఇలా క్వశ్చన్ని రాసుకున్నాక దీని R1 ఫస్ట్ రో డిడక్షన్ చేయాలి, తర్వాత కాలమ్ డిడక్షన్ చేయాలి. ఫస్ట్ మనము అంటే డామినెన్స్ థియరీ రో డిడక్షన్ కాలమ్ డిడక్షన్ చేయాలి. ఫస్ట్ రో డిడక్షన్ కాబట్టి రోస్ అంటే ఇవే కదా, రో 1 రో 2 రో 3 రో 4 అంటే R1 R2 R3 R4. ఫస్ట్ రో డిడక్షన్ చేస్తున్నాం. రో డిడక్షన్ అంటే ఫస్ట్ రోని అన్ని దాంతో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా మీకు రఫ్ వర్క్ చెప్తాను. R1ని R2తోని కంపేర్ చేయాలి, R1ని R3తోని కంపేర్ చేయాలి, R1ని R4తోని కూడా కంపేర్ చేయాలి. ఫస్ట్ మనం R1 R2 చూద్దాం. అంటే రో 1 రో 2 3 ఉంది ఈక్వల్ ఉంది కదా, సో ఈక్వల్. మళ్ళా R1 R3 కదా, R1 ఏమో 3 ఉంది, R3 ఏమో 4 ఉంది. అంటే రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంది, 4 ఏమో హైయెస్ట్ ఉంది. అది ఎక్కడుంది, R3లో ఉంది. ఏది లీస్ట్ ఉంది, R1 ఉంది. సో R1 R3లో R1 కాడ లీస్ట్ ఉంది కాబట్టి 1 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3ని 4ని కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ ఏమో 4 ఉంది. ఎక్కడుంది, R3లో ఉంది. R1 ఎంత ఉంది, 3 ఉంది. లీస్ట్ కాడ 1 వేసుకోవాలి. సేమ్ అలాగే R1 R4లో 3 ఉంది 0 ఉంది, అవునా, 3 ఉంది 0 ఉంది. 0 కదా లీస్ట్,
0 అంటే ఎక్కడ ఉంది 4 ఉంది సో R4 కాడ 1 వేసుకోవాలి నెక్స్ట్ అట్లాగే సెకండ్ దానికి చూడు 2 ఉంది 4 ఉంది లీస్ట్ ఎక్కడ ఉంది 2 ఉంది అందుకని ఇక్కడ 1 2 2 ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ 2 4 1 కాడ అంటే R1 కాడ 2 ఉంది కాబట్టి R1 కాడ ఇక్కడ 1 అర్థమవుతుందా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్గా చూడండి తెలుస్తుంది 4 3 లీస్ట్ ఎక్కడ ఉంది 3 కాడ ఉంది 3 అంటే ఏంది R2 కదా ఇక్కడ 1 వేసుకుందాం 4 4 ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ 0 0 ఈక్వల్ ఉంది కదా ఈక్వల్ అర్థమవుతుందా 0 ఉంది 0 ఉంది ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ నెక్స్ట్ లాస్ట్ వన్ 0 4 0 ఎక్కడ ఉంది R1 కాడ ఉంది సో R1 కాడ 2 వేసుకుంటున్నాం అంటే 1 యాడ్ చేసుకుంటున్నాం లీస్ట్ ఉన్న కాడ మళ్ళీ 2 ఉంది సారీ 0 ఉంది 0 ఉంది ఈక్వల్ ఉంది కదా ఇక్కడ కూడా ఈక్వల్ వేసేసుకుంటున్నాం 0 ఉంది 8 ఉంది ఎక్కడ తక్కువ ఉంది R1 కాడ తక్కువ ఉంది సో R1 కాడ ఇక్కడ వేసేసుకుంటున్నాం అర్థమవుతుందా సో ఇప్పుడు వేసుకున్నాక R1 R2లా R1 కాడ 2 times 1 1 ఉంది ఓకే ఇక్కడ R1 కాడ 1 ఉంది R1 R4లో ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది R1 కాడ 2 ఉంది R4 కాడ 2 ఉంది R1 కాడ 2 ఉంది మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాయి R1లో ఉన్నాయి అంటే ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది అంటే రో 1 ఏమో 2 times రిపీటెడ్గా ఉన్నాయి కాబట్టి రో డిడక్షన్ అయిపోతుంది రో డిడక్షన్ అంటే ఈస్ నథింగ్ బట్ ఈ రోని మనం డిడక్ట్ చేసేస్తున్నాం క్యాన్సిల్ చేసేస్తున్నాం ఇప్పుడు ఏమేమి మిగిలాయి ఇవి మిగిలాయి రో డిడక్షన్ అయిపోయింది కదా ఇప్పుడు కాలమ్ డిడక్షన్ అంటే సేమ్ ఇప్పుడు ఈ రో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ యాడ్ చేసుకోవాలి అంటే ఏమేమి ఉన్నాయి రిమైనింగ్ 3 4 3 4 ఉన్నాయి నెక్స్ట్ 4 2 4 0 ఉంది నెక్స్ట్ 0 4 0 8 ఉంది ఇప్పుడు మనం కాలమ్ డిడక్షన్ చేద్దాం దీన్ని మనం C1 అనుకుంటున్నాం ఓకే దీన్ని మనం C2 అనుకుంటున్నాం C3 అనుకుంటున్నాం C4 అనుకుంటున్నాం అంటే ఒక కాలమ్ డిడక్ట్ చేస్తాం సో C1ని C2తోని కంపేర్ చేయాలి C1ని C3తోని కంపేర్ చేయాలి C1ని C4తోని కంపేర్ చేయాలి సో కాలమ్ అంటే ఇట్లా కదా సారీ కాలమ్ అంటే ఇట్లా కదా ఇట్లా చూసుకోవాలి కదా C1 ఏమో 3 ఉంది C2 ఏమో 4 ఉంది ఎక్కడ హైయెస్ట్ ఉంది 4 హైయెస్ట్ ఉంది అది ఎక్కడ ఉంది C2కు ఉంది అంటే హైయెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ 1 వేసుకోవాలి ఇంత ముందుకు రో డిడక్షన్లో లీస్ట్ ఎక్కడ ఉందో అక్కడ వేసుకున్నాము కానీ కాలమ్ డిడక్షన్లో హైయెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ వేసుకోవాలి ఇప్పుడు C1ని C3తో కంపేర్ చేసుకుంటే ఈక్వల్ ఉంది C1ని C4తో కంపేర్ చేసుకుంటే C4 కాడ ఎక్కువ ఉంది కాబట్టి 1 ఇక్కడ వేసుకుంటున్నాం అర్థమవుతుందా సేమ్ అలాగే 4 ఉంది 2 ఉంది హైయెస్ట్ ఏడు ఉంది C1 కాడ ఉంది 4 ఉంది 4 ఉంది ఈక్వల్ అయింది 4 ఉంది 0 ఉంది హైయెస్ట్ ఎక్కడ ఉంది C1 కాడ ఉంది అందుకని ఇక్కడ వేసుకుంటున్నాం 0 ఉంది 4 ఉంది ఎక్కడ హైయెస్ట్ ఉంది C2 కాడ హైయెస్ట్ ఉంది 0 ఉంది 0 ఉంది ఈక్వల్ అయింది 0 ఉంది 8 ఉంది ఎక్కడ హైయెస్ట్ ఉంది 4 కాడ హైయెస్ట్ ఉంది ఇప్పుడు చూడండి ఎక్కడ హైయెస్ట్గా రిపీటెడ్ ఉన్నాయి C2 ఏమో 2 ఉన్నాయి C4 కూడా 2 ఉన్నాయి అంటే ఇక్కడ మనము C2 అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే సెకండ్ కాలమ్ అన్నా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫోర్త్ కాలమ్ అన్నా క్యాన్సిల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ నేను సెకండ్ కాలమ్ని క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకేనా నా ఇష్టం అది అంటే C2 అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు C4 అయినా అంటే 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏవైతే ఎక్కువ నంబర్లు వచ్చినాయో ఆ రోజు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఏమేమి మిగిలాయి 3 3 4 4 4 0 0 0 8 ఇప్పుడు కాలమ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రో ఇది R1 ఇది R2 ఇది R3 R1 by R2 R1ని R3తో కూడా కంపేర్ చేసుకోవాలి అర్థమవుతుందా సో ఇప్పుడు R1ని R2తో కంపేర్ చేసుకుంటే ఎక్కడ లీస్ట్ ఉంది R1 కాడ లీస్ట్ ఉంది అందుకనే 1 కాడ వేసుకున్నాం లీస్ట్ ఉన్న కాడ 1 వేసుకుంటాం కదా R1 R3లో ఎక్కడ లీస్ట్ ఉంది R3లో లీస్ట్ ఉంది అందుకని ఇక్కడ వేసుకుంటున్నాం మళ్ళీ R2 సారీ R1 R3 3 4 ఉంది లీస్ట్ ఎక్కడ ఉంది 3 ఉంది అంటే R1 కాడ ఉంది మళ్ళీ ఇది ఎక్కడ ఉంది R3 కాడ ఉంది ఇది ఎక్కడ ఉంది R2లో ఉంది R2లో లీస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నాం మళ్ళీ ఇది R1 కాడ లీస్ట్ ఉంది ఇలా వేసుకున్నాక మనకి ఎక్కడ హైయెస్ట్ ఉంది R1 కాడ 2 ఉన్నాయి
R3 కాడ 2 ఉన్నాయి. అంటే నువ్వు R3ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, అదేమంటారు థర్డ్ రోని క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను థర్డ్ రోని క్యాన్సిల్ చేసేస్తున్నా. ఇప్పుడు ఎన్ని మిగిలాయి? 3 3 4 4 4 0. ఇప్పుడు మళ్ళీ కాలం, ఎందుకంటే మనకి 2 రోస్ వచ్చినాయి కానీ కాలమ్స్ మాత్రం 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక కాలమ్ని కట్ చేసినాం అనుకోండి సరిపోతుంది. సో ఇది C1, ఇది C2, ఇది C3. C1ని C2తోని, C1ని C3తోని చేయాలి. సో C1 అంటే కాలం 1 కాలం 2 ఈక్వల్ ఉంది. ఓకే, కాలం 1 కాలం 2 ఈక్వల్ ఉంది. మళ్ళీ ఇది కాలం 1 కాలం 3 ఎక్కడ హైయెస్ట్ ఉంది? C3లో హైయెస్ట్ ఉంది కాబట్టి C3 కాడ ఒకటి వేసుకుంటున్నా. మళ్ళీ 4 0 ఇక్కడ హైయెస్ట్ ఉంది. ఇలా కాలంని కూడా వేసుకుంటున్నాం. ఇక్కడ ఏమైంది? C1 కాడ 1 ఉంది, C3 కాడ 1 ఉంది. ఓకే, సో ఇందులో నువ్వు ఏదైతే కాలం ఏదైతే ఉందో C1 కాడ ఉందో C3 కాడ ఉందో అంటే ఇప్పుడు నీ చాయిస్ ఉంది. అంటే నువ్వు C1 కాలం 1 అయినా కట్ చేసుకోవచ్చు, కాలం 3 అయినా కట్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒక కాలం నువ్వు డిలీట్ చేసుకోవచ్చు నీ ఒపీనియన్తో. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అదే C1 C3 రెండిట్లో నీ ఇష్టం వచ్చింది కాలం కట్ చేసుకోవచ్చు. నేను C1 కాలంని కట్ చేస్తున్నా. కట్ చేస్తే ఏమైపోయింది? ఇప్పుడు 3 4 4 0 అయింది. సో 2 రోస్ 2 కాలమ్స్ వచ్చినాయి. ఇప్పుడు శాడిల్ పాయింట్ చూడు. ఎలా చూస్తాము శాడిల్ పాయింట్? ఫస్ట్ మినిమం 3 0. ఓకే, ఇందులో మ్యాక్సిమం 3, మ్యాక్సిమం ఎంత? 4. ఇక్కడ కూడా 4 వచ్చింది. శాడిల్ పాయింట్ ఈక్వల్గా లేదు. ఇప్పుడు ఆల్జీబ్రిక్ మెథడ్ యూజ్ చేయి. ఆల్జీబ్రిక్ మెథడ్ అంటే ఏంటి? 2 × 2 అంటే 2 రోస్ 2 కాలమ్స్ ఉండాలి కదా. 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. సో 3 4 4 0. ఇది పెట్టుకొని ఆల్జీబ్రిక్ మెథడ్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేసినాం అనుకో అయిపోతుంది ఆన్సర్. జస్ట్ డామినెన్స్ థియరీ అంటే రో డిడక్షన్ కాలం డిడక్షన్లు ఇవే చేసుకుంటూ వెళ్ళాలి. గాట్ ఇట్? ఇంకొకటి ఏంటి అని అంటే బెటర్ నా సజెషన్ ప్రకారంగా మీరు డామినెన్స్ థియరీ నేర్చుకొని ఆల్జిబ్రిక్ మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. గాట్ ఇట్? అండ్ ద లాస్ట్ థింగ్ ఏంటి అంటే గ్రాఫికల్ మెథడ్. ఈ గ్రాఫికల్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వాడు క్వశ్చన్లో 2 రోస్ అయినా ఆర్ 2 కాలమ్స్ అయినా ఇచ్చినప్పుడు 2 రోస్ అయినా 2 కాలమ్స్ అయినా ఇచ్చినప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. వాడు 2 కాలమ్స్ ఇచ్చినాడు, నెంబర్ ఆఫ్ రోస్ ఇచ్చిండు, శాడిల్ పాయింట్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము? డామినెన్స్ థియరీ కన్నా ముందు గ్రాఫికల్ మెథడ్ చేయాలి. ఓకేనా? గ్రాఫికల్ మెథడ్ చేసినాక కూడా శాడిల్ పాయింట్ కాకపోతేనే ఆల్జీబ్రిక్ మెథడ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఈ గ్రాఫికల్ మెథడ్ ఎలా చేయాలో ఇప్పుడు చేద్దాం. సింపుల్గా మీకు ఆల్రెడీ ఆన్సర్ రాసింది ప్రాక్టీస్ చేసింది చూపిస్తాను. ఇక్కడ గ్రాఫికల్ మెథడ్లో వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చిండంటే ఇక్కడ చూడండి 2 రోస్ ఇచ్చిండు, 4 కాలమ్స్ ఇచ్చిండు. శాడిల్ పాయింట్ చూసుకున్నాం ఫస్ట్. మినిమం -3 ఉంది, 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. శాడిల్ పాయింట్ నాట్ ఈక్వల్డ్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్ చేయాలి. డామినెన్స్ రూలు ఆల్జీబ్రిక్ మెథడ్ ఏం చేయకుండా గ్రాఫికల్ మెథడ్ చేయాలి. ఎందుకంటే 2 రోస్ ఇచ్చిండు కదా, 2 కాలమ్స్ ఇచ్చినా కూడా ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్ చేయాలి. సో గ్రాఫ్ పేపర్లో హాఫ్ సైడ్ ఒక లైన్, హాఫ్ సైడ్ ఒక లైన్, +1 +2 +3 +4 అని అక్కడ హైయెస్ట్ని వాల్యూస్ బట్టి నంబర్లు వేసుకో. ఇక్కడ ఏమంటారు మైనస్లు, ఇక్కడ కూడా ప్లస్, ఇక్కడ కూడా మైనస్. ఇలా వేసుకున్నాక ఫస్ట్ ఏముంది? 1, 2. సో +1 +2 ఉంది. సో +1 అంటే ఇక్కడ, +2 అంటే ఇక్కడ. సో ఇక్కడికి లైన్ కొట్టు. మళ్ళీ 4 1 ఉంది. 4 అంటే ఇక్కడ, +1 అంటే ఇక్కడ 4 1. -2 +4, -2 అంటే ఇక్కడ, +4 అంటే ఇక్కడ. ఈ లైన్ ఇక్కడికి వచ్చింది. అట్లా నెక్స్ట్ -3 -5, -3 +5 ఇక్కడ. అవన్నీ పాయింట్అవుట్ చేసుకొని ఏమంటారు స్కేల్తోని లైన్స్ కొట్టేసుకో. స్కేల్తోని లైన్స్ కొట్టుకున్నాక ఇప్పుడు ఎక్కడెక్కడ పాయింట్లు మీకు ఇంటర్సెక్ట్ అవుతుంది, 2 లైన్స్ ఇలా కలుస్తున్నాయో పాయింట్అవుట్ చేయి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది,
ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ అయింది. ఏమేమి ఇంటర్సెక్ట్ అయింది అని అంటే ఇక్కడ చూడండి, ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఇది 4,1 4,1 ఒకటి ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ ఇగో ఈ లైన్ చూసుకునేసరికి మనకి ఇక్కడ 1,2 కూడా ఇంటర్సెక్ట్ అయింది. అర్థమవుతుందా? సో ఈ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయినాయి కదా. సో 1,2 4,1 అట్లాంటప్పుడు మనం ఎలా రాసుకోవాలి? 1 4 2 1 ఇలా రాసుకోవాలి. 1 4 2 1 ఇలా రాసుకుంటే మనకి 2 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు శాడిల్ పాయింట్ చూసుకో, మినిమం చూసుకోవాలి. ఇక్కడ 1 1 మ్యాక్సిమం ఎంత? 1. ఇక్కడ చూడు మ్యాక్సిమం చూడు 2 ఉంది 4 ఉంది, మినిమం ఎంత? 2. సో 2 ఉంది 1 ఉంది, శాడిల్ పాయింట్ అయినా రాలేదు. ఇప్పుడు ఆల్జీబ్రిక్ మెథడ్ యూజ్ చేయి. 1 4 2 1కి ఆల్జీబ్రిక్ మెథడ్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? జస్ట్ గ్రాఫ్ ఏం లేదు, వాడిచ్చిన పాయింట్స్ని గ్రాఫ్ మీద పాయింట్అవుట్ చేసుకొని ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఏ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనేది చూసుకో. ఈ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 వాల్యూస్ తీసుకున్నాం మనం. ఈ 2 వాల్యూస్లో 1 4 ఒకటి 2 1 ఒకటి. ఓకేనా? సో అప్పుడు ఆల్జీబ్రిక్, ఒకవేళ ఇక్కడనే శాడిల్ పాయింట్ ఈక్వల్ అయిపోయింది అనుకో, ఆన్సర్ ఇక్కడికే అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ కూడా శాడిల్ పాయింట్ ఈక్వల్ కాలేదు అన్నప్పుడే ఆల్జీబ్రిక్ మెథడ్ యూజ్ చేయాలి. గాట్ ఇట్? సో ఇది 5th యూనిట్లో. సో మళ్ళీ ఒకసారి క్విక్గా చెప్పేస్తాను. 5th యూనిట్లో మీరు గేమ్ థియరీలో, ఎస్పెషల్లీ గేమ్ థియరీలో మీకు ఆల్జీబ్రిక్ మెథడ్ చూసుకోండి, శాడిల్ పాయింట్ చూసుకోండి, డామినెన్స్ థియరీ చూసుకోండి, గ్రాఫికల్ మెథడ్ చూసుకోండి. ఈ 4 చూసుకున్నాక సిమ్యులేషన్ చెప్తా. సిమ్యులేషన్ ఏం లేదు, జస్ట్ 1 minute వీడియో అని చెప్పాను కదా. సిమ్యులేషన్ చూడండి, వాడు ఇంటర్ అరైవల్ టైం ఇచ్చాడు 1 2 3 4 5 6 క్వశ్చన్లో, ప్రాబబిలిటీ ఇచ్చిండు. ఓకే, ర్యాండమ్ నంబర్స్ కూడా ఇచ్చిండు. జస్ట్ మనం క్యూములేటివ్ ప్రాబబిలిటీ వేయాలి. క్యూములేటివ్ అంటే ఏంటి? ఫస్ట్ వేసుకోండి. 0.20 + 0.25 0.45, 0.45 + 0.35 0.80, 0.80 + 0.10 0.90 అట్లా క్యూములేటివ్ చేసుకోండి. అర్థమైందా? క్యూములేటివ్ చేసుకున్నాక ఇక్కడ 20 ఉంది, 20కి బిఫోర్ ఏంటి? 19. సో 0 to 19. 45కి బిఫోర్ 44, 20 to 44, మళ్ళీ 44 తర్వాత 45, 80 ముందు 79, 45 to 79, 80 to 89, 90 to 97. ఓకే, ఇక్కడ 98 ఉంది కాబట్టి 97, 98 నుంచి ఇక్కడ 99. ఓకేనా? ఇలా చేసుకున్నాక ర్యాండమ్ నంబర్స్ వాడు ఏదైతే ఇచ్చాడో, ఈ ర్యాండమ్ నంబర్స్ క్వశ్చన్లో వాడు ఏదైతే ఇస్తాడో అవి ఇక్కడ వేసుకోండి. వేసుకున్నాక ఇంటర్ అరైవల్ టైం చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ది ఏముంది? 12 ఉంది. ఈ 12 ఈ ర్యాండమ్ నంబర్లో ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. 0 to 19లో 12 వస్తుంది. ఇది ఎక్కడుంది? ఏ అరైవల్ టైం ఎంత? 1. అందుకని ఇక్కడ 1 వేసుకున్నాం. ఇక్కడ ఏముంది? 81 ఉంది. ఇక్కడ 81 ఎల్లో వస్తుంది? ఇక్కడ వస్తుంది. దీని అరైవల్ టైం ఎంత ఉంది? 3 ఉంది. సారీ, 81 ఇక్కడ కదా, దీని అరైవల్ టైం ఎంత? 4 ఉంది. అందుకని ఇక్కడ 4. 36 2 కార్డ్ వస్తుంది, 82 4 కార్డ్ వస్తుంది, 21 2 కార్డ్ వస్తుంది, 74 3 కార్డ్ వస్తుంది. అట్లా అరైవల్ టైమ్స్ చూసుకొని ఇంటర్వెల్ అరైవల్ టైం వేసుకోండి. మొత్తం యాడ్ చేసుకుంటే 16 వచ్చింది. ఇలా కన్వర్ట్ చేసుకున్నాక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా చేస్తాము? 1 hour డివైడెడ్ బై ఇంటర్ అరైవల్ టైం. 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. ఇంటర్ అరైవల్ టైం ఎంత వచ్చింది? 16 వచ్చింది. సో 60 డివైడెడ్ బై 16 చేస్తే ఎంత? 3.75. గాట్ ఇట్? సో ఆ 3.75 సిమ్యులేషన్. ఎస్పెషల్లీ ఇలాంటివి కేస్ స్టడీస్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి నేర్చుకోండి. లాంగ్లో అయితే రాదు, ఒకవేళ వస్తే మీ లక్కే. ఎందుకంటే ఇంతే ఉంది కదా ప్రాబ్లం. ఫస్ట్ మనం క్యూములేటివ్ వేసుకున్నాక ర్యాండమ్ నెంబర్స్ వేసుకొని అరైవల్ టైం కనుక్కొని ఫార్ములాలకు సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. సో ఇది సిమ్యులేషన్. సో మనం 5th యూనిట్లో గేమ్ థియరీ, సిమ్యులేషన్ నేర్చుకున్నాము, గ్రాఫికల్ మెథడ్ నేర్చుకున్నాము, డామినెన్స్ థియరీ నేర్చుకున్నాము, ఇవన్నీ నేర్చుకున్నాము. గాట్ ఇట్? సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చూసి గేమ్ థియరీలో ఎలా అడుగుతున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రాబ్లమెటిక్ ఎలా చేయాలి, ఈ వీడియోని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకొని ఆ క్వశ్చన్లు ప్రాబ్లమెటిక్ ప్రాక్టీస్ చేస్తే
అయిపోయినట్టే, సింపుల్గా ఉంటుంది ఈ చాప్టర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ లెట్ మీ నో వెదర్ మై ఎక్స్ప్లెనేషన్ ఈజ్ అండర్స్టాండబుల్ ఆర్ నాట్. అంటే నేను చెప్పేది మీకు అండర్స్టాండ్ అవుతుందా లేదా అని చెప్పండి. ఎందుకంటే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి వెదర్ నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనేది చెప్పండి. సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ నాకు చెప్తే నేను నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం మెల్లగా చెప్పడానికి ట్రై చేస్తాను కామ్గా. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఓకే? సో మన ఛానల్ జల్దీ 50K సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ and as well as the preparation. See you all in next video. Bye bye everyone.